హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఆత్మ సహచరులు బుక్ రీడింగ్ అండి. ఈరోజు మనది డే 20. సో మనం ఏ చాప్టర్లో ఉన్నాము? లాస్ట్ వీక్ మషారా బోధనలు అనే చాప్టర్లో ఉన్నాము. ఇది 12th చాప్టర్ ఈ బుక్లో. మషారా అనే ఆవిడ ఈ గ్రహాన్ని ఎలా కాపాడుతూ ఉంది, ఆమె యొక్క ప్రేమ స్వరూపం ఏంటి మనం చూసాము. క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక చిరుతపులి అని మన రిచర్డ్ బాక్, లెస్లీ పారిస్ బాక్ అనుకున్నారు. వాళ్ళిద్దరు ఎవరు అంటే ఈ బుక్లో హీరో హీరోయిన్స్. రిచర్డ్ బాక్ అండ్ లెస్లీ పారిస్ బాక్ భార్యాభర్తలు. ఈ బుక్ను రచన చేసిన వారు కూడా రిచర్డ్ బాక్. ఆయన ఒరిజినల్గా ఈ బుక్ రచయిత. ఈ బుక్లో హీరో, వైఫ్ లెస్లీ పారిస్ బాక్. వాళ్ళ యొక్క ధ్యాన ప్రయాణం అని చెప్పొచ్చు, ఆత్మ ప్రయాణం అని చెప్పొచ్చు. వివిధ రకాలైన ఎక్స్పీరియన్సెస్ వివిధ చాప్టర్స్లో బోధిస్తూ వచ్చారు. కొన్నిసార్లు వాళ్ళు, కొన్నిసార్లు కాదు చాలాసార్లు గతంలోకి ప్రయాణించారు. ఈసారి మాత్రం వాళ్ళు ఫ్యూచర్లోకి ప్రయాణించారు. ఎలా చెప్పగలము? లాస్ ఏంజలస్ నగరం లాగానే అనిపించింది, కానీ ఒక 1000 సంవత్సరాల తరువాత ఇక్కడ ఎలా ఉంది అని రిచర్డ్ బాక్, లెస్లీ పారిస్ బాక్ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకోవడం లాస్ ఏంజలస్ నగరము ఒకప్పుడు ఇలా ఉండింది కదా, 1000 సంవత్సరాల తర్వాత ఇలా మారిపోయిందా, గుట్టలు రాళ్ళు రప్పలు ఇంకేమీ లేకుండా పోయాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇదే చాప్టర్లో, 12th చాప్టర్లోనే. అప్పుడు వీళ్ళకి ఒక ఫారెస్ట్ ఉంటుందన్నమాట. అక్కడ ఉంటారు వీళ్ళు. అంత చుట్టూ చెట్లు అలా ఉంటాయి. అందులో నుంచి చిరుత పులిలాగా ఒకటి కనిపిస్తుంది అనమాట. అది గాయపడి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కానీ చిరుత పులి అంటే అడవి మృగం. దానికి ఎంత సాయం చేయాలి అనుకున్నా మన శక్తి సరిపోదు దాని శక్తి ముందర. బికాస్ మృగం కదా, దానికి ఉండే శక్తి అపారంగా ఉంటుంది. సో వీళ్ళకు సాయం చెయ్యాలని వీళ్ళ మనసు చాలా కుతూహలంగా ఉంటుంది. అంటే తట్టుకోలేరు ఆ పెయిన్ని చూసి. బికాస్ అంతటా ప్రేమను చూసేవారు కాబట్టి, ఆ ఎనర్జీస్లో ఉన్నవారు కాబట్టి. అప్పుడు వీళ్ళు బాధపడుతూ ఉంటే సడన్గా ఒక స్త్రీ ప్రత్యక్షం అవుతుంది. ఆ స్త్రీ ఏం చేస్తుంది? ఆ ఆ చిరుతపుల్ని పిల్లి అనడం కూడా మనం విన్నాము. పిల్లా పుల్ల మనకు తెలియలేదు అని అనుకున్నాము. సో దాన్ని కాపాడుతుందన్నమాట. కట్టుకట్టేసి ఏం బాధపడకు, ఏం కాదు అని చెప్పేసి, మనము మన ఫ్రెండ్స్ని కానీ లేదా పిల్లల్ని కానీ ఎలా టేక్ కేర్ చేస్తాం వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు, అలా గాయానికి కట్టుకట్టి పర్వాలేదు నెమ్మదిగా వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళమాకే, బ్యాక్ మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఉన్న దగ్గరికి జాగ్రత్తగా వెళ్ళు అని మరీ చెప్పి పంపిస్తుంది. అంత చక్కగా, అంత ప్రేమ స్వరూపిణి అనమాట. లాస్ట్ వీక్ చెప్పుకున్న టాపిక్స్ కూడా చాలా బాగున్నాయి అని అనుకున్నాము. ఎంత అంటే ఈ భూగ్రహానికి, ఎస్పెషల్లీ భూగ్రహము, ఇక్కడ మానవ సంచారం మనకు తెలుసు ఎలా ఉంటుంది తెలుసు కాబట్టి ఈ గ్రహం గురించి చెబితే మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది కదా. సో ఇది ఎందుకొరకు అసలు ఉద్భవించింది, ఇక్కడికి మానవులను ఎందుకు పంపించారు, నాగరికత గురించి, ఈ గ్రహాన్ని కాపాడాలి, అది వాళ్ళ బాధ్యత. కానీ ఏం చేశారు? ముందర అంతా బాగానే ఉండింది. కొన్ని సంవత్సరాలు పోను పోను, వందల వేల సంవత్సరాల తరువాత ప్రేమ స్థానంలో స్వార్థం పెరిగిపోయి వాళ్ళ వాళ్ళ అవసరాలకి, వాళ్ళ వాళ్ళ కోరికలకి ఈ గ్రహాన్ని, ఈ ప్రకృతి వనరులని ఇష్టం వచ్చినట్టుగా వాడకూడని విధంగా కూడా వాడి, అటు అడవులని ఇటు నగరాలని రకరకాలుగా ఎంత ఎక్స్ప్లాయిట్ చేయాలో అంత ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. ఒక సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి అక్కడ జనసంచారమే ఒక సిచ్యువేషన్ అని ఎందుకన్నాను అంటే, ఈ చాప్టర్ మొదట్లో 1000 సంవత్సరాల తర్వాత, ఈరోజు 2025, 1000 సంవత్సరాల తర్వాత అంటే జస్ట్ 3000 అనుకోండి, దాదాపుగా రఫ్గా అనుకుంటే. అప్పటికి ఎలా ఉండబోతుంది అని అనుకుంటే, ధ్యానంలో కూర్చొని చూస్తే వీళ్ళకి ఏ మానవ సంచారం లేదు. ఎక్కడ? లాస్ ఏంజలస్ లాంటి నగరం కిక్కిరిసిపోయి ఉంటుంది అక్కడ. ఎందుకు లేదు? అన్ని వనరులని ఎంతలా వాడాలో అంతలా వాడేశాము, ఎలా వాడకూడదో అలా వాడేశాము. సో ఇంకా ఎవ్వరికి కూడా అది ఉపయోగం లేకుండా అయిపోయింది. ఆ బాధంతా చెబుతూ ఉంటుంది. వీళ్ళేమంటారు అంటే, మన రిచర్డ్ బాక్, పారిస్ బాక్ ఏమంటారు అంటే, ఆ, అంతకన్నా ముందు ఆ ఏంజిల్, ఆ మషారాని మనం ఏంజిల్ అనుకుందాము, ఆ ప్రేమ స్వరూపాన్ని. ఆవిడ ఏమంటుంది అంటే, ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి భూగ్రహానికి తప్పలేదు భూకంపాలు వస్తూ ఉన్నాయి, సముద్రాలకి తప్పలేదు పెను తుఫాలని తీసుకొస్తూ ఉంటుంది.
ఆ తర్వాత ఈ వాయు ఉంటుంది కదా, దానికి తప్పలేదు. ఈ మన ఇదేంటది టర్న్డోస్ అని చెప్పేసి ఆ గాలి దుమారం లాగా వస్తుంది చూడండి, వాటిల్లో కూడా నష్టపోతాము. ఈ ప్రకృతి వనరులు కూడా మన మీద కోపంతోనో ద్వేషంతోనో అవి మనల్ని పాడు చేయడానికి, మన పరిసరాలని కానీ పరిస్థితుల్ని కానీ చిన్న భిన్నం చేయడానికి ఎప్పుడూ చెయ్యవు. కావలసినన్ని సార్లు మనకు అవకాశం ఇస్తూ ఉంటాయి మన తప్పులు సరిదిద్దుకోవడానికి, మన పరిస్థితులు ఏమున్నాయో చూసుకొని చక్కబెట్టుకోవడానికి. ఎక్కడైతే తప్పు చేస్తున్నామో అది చెయ్యకుండా ఉండడానికి. హఠాత్తుగా మనం ఈరోజు ఒక తప్పు చేయగానే నెక్స్ట్ డేనే మనకు భూకంపం వచ్చి రావడము, తుఫాన్ రావడము అలా జరగదు మాస్టర్స్. ఓపిక పట్టి 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 ఇంకొక మార్గం లేను అన్నప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి చెప్పినప్పుడు ఆ ఏంజిల్ ఆ మాట చెప్పినప్పుడు రిచర్డ్ బాక్ పారిస్ బాక్ ఏమంటారంటే, ఏంటి అలా నాశనం కావడం అదొక సొల్యూషనా అన్నట్టుగా అంటారు. కోపంతో కాదు, అక్కడ కూడా ఏమంటారు, అలా స్వార్థపరులు, ప్రేమ స్వరూపులు అందరూ ఉంటారు అందులో. అందరూ తప్పు చేసిన వారేనే కాదు. ఈ ఈ గ్రహాన్ని అంటే వినాశనంగా చేయడానికి వచ్చిన వారనే కాదు, అందులో కాపాడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇందులోనే ఈ తుఫానులోని ఈ భూకంపంలోనే చిక్కుకుపోతారు కదా ఆ పరిస్థితుల్లో. సో ఆ బాధతోని వాళ్ళు ఇలా జరగడం కరెక్టేనంటారా అని చెప్పేసి అడిగారనమాట. ఆ లాస్ట్ టూ పారాగ్రాఫ్స్ చదువుతాను కంటిన్యూషన్ గురించి, తర్వాత ఈరోజు దాంట్లోకి వెళ్ళిపోదాము. ఎక్కడైనా ఒక నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకొని పోవడం మంచిదేనా అని ప్రశ్నించాను అంటే ఇక్కడ రిచర్డ్ బాక్ ఆయనే ఈ బుక్కుని మన కొరకు చదువుతూ ఉన్నారనమాట. సో ఎక్కడైతే నేను అని వస్తుందో రిచర్డ్ బాక్ అని అర్థం. సో నువ్వు ఎంత చెప్పినా మషారా, నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకోవడం అది కరెక్టేనా, అది మంచిదేనా అన్నట్టుగా అడిగారు. అప్పుడు ఆవిడ మషారా ఏం చెప్తున్నారు అంటే, నశించడాన్ని నేను మంచి అని చెప్పడం లేదు, పరిసరాల్ని నాశనం చేయడమే మంచిది కాదు అంటున్నాను. ఆ నాగరికులు మారకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను. ఆ నాగరికులలోనే కొందరు దీన్ని నిరోధించడానికి శాయశక్తులా కృషి చేశారు. అందరూ చేస్తున్నారని చెప్పట్లేదు. కొంతమంది ఉన్నారు వాళ్ళ వంతుగా, వాళ్ళకు మించి అంటే వాళ్ళ శక్తి స్థాయిలకు మించి కూడా ప్రయత్నం చేశారు. కొందరు నిరాశా నిస్పృహతో మార్పు కోసం చాలా పాటుపడ్డారు. కొందరు విజయం సాధించారు, మరికొందరు ఓడిపోయారు. మొత్తానికి అందరూ ఎంతో కొంత అనుభవాన్ని సంపాదించారు. మాషారా చెప్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్తో మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు మాస్టర్స్. మన ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు చెప్పగానే చక్కగా వింటాడు, బుద్ధిగా పని చేసుకుంటాడు, ఏమీ ఉండదు. ఇంకొకరు ఎంత చెప్పినా, ఇద్దరు మన పిల్లలే, ఇద్దరికి ఒకే రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఒకరు విన్నారు, ఒకరు ఎంత చెప్పినా వినట్లేదు. ఎన్నిసార్లు వాడికి ఇబ్బంది తగిలినా కూడా ఏమాత్రం మార్పు చేసుకోవట్లేదు. చిన్నపిల్లలనే కాదు, పెద్ద పిల్లలైనా. సో ఏం చేస్తాం మనము, వాళ్ళని కొట్టగలిగే ఏజ్ అయితే ఒక దెబ్బ వేస్తాము, ఒకటి కాదు నాలుగు దెబ్బలు కూడా వేస్తాము వాళ్ళ మంచి గురించి. ఎంత చెప్పినా వీడు వినడం లేదే, ఇప్పుడు నేను ఒక దెబ్బ వేయకపోతే పెద్దగా అయిన తర్వాత ఇంకా చాలా కష్టమైపోతుంది అన్న ఆలోచనతో చేస్తాము. వాడు పెద్దవాడు అయ్యాడు అనుకోండి, అప్పటికే మనం కొట్టలేం వాడిని, తిట్టగలం లేదా గట్టిగా నాలుగు రకాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తాం, ఇంకొకరిని చూపించి ఇలా అయిపోతాము అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నిస్తాం. ఇలా రకరకాలుగా తల్లిదండ్రులుగా మన పిల్లల్ని కాపాడుకోవడానికి అవసరమైతే దండన ఎలాగూ చేస్తామో అలాగే జరుగుతుందన్నమాట. ఎన్నో రకాలుగా చెప్పి చూసి ఇక తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతూ ఉంటాయి. అందులో అనుకోకుండా ఇప్పుడు ఇంట్లో ఆ మదర్ గట్టిగా కోప్పడుతుంది ఆ కిడ్ని, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యాంగ్రీ ఫ్యూమ్స్, యాంగ్రీ ఎనర్జీస్ అందరికీ అంటుతాయి కదండి. అఫ్ కోర్స్ వాళ్ళనేమీ అనకపోవచ్చు, బట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, సరదాగా ఉంటుందా? వాళ్ళు కోపంగా ఉన్నారు, ఆ మదర్ కోపంగా ఉంది. ఫస్ట్ కిడ్ ఎవరైతే చక్కగా వింటున్నారో క్లాస్లో చాలా చక్కటి ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ మార్క్ వచ్చింది. అమ్మ అలా కోపంగా ఉన్నప్పుడు చిన్నవాడిని దారిలో పెడుతున్నప్పుడు వచ్చి చెప్పగలడా వాడు? ఎంతో హ్యాపీ న్యూస్. బట్ దట్ ఈస్ నాట్ ద రైట్ సిచ్యువేషన్. అంటే ఆ ఎనర్జీస్లో చిక్కుకుపోయాడు కదా వాడు. సేమ్ థింగ్, బయట కూడా అందరూ అలాగుంటారని కాదు, అటు ఇటు రెండు రకాలుగా ఉంటారు. ఎక్కడైతే పరిస్థితి చెయ్యి దాటిపోతుందో అప్పుడు యూనివర్స్ హ్యాస్ టు స్టెప్ ఇన్ వన్ ఆర్ అదర్ ఫార్మ్ టు వాష్ ఇట్ అవే. అది వినాశనం కాదు అక్కడ.
దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఎ సొల్యూషన్. ఇట్ ఈస్ అ లాస్ట్ సొల్యూషన్ యూ కెన్ సే. మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ మొదలు పెడతాను అంటే అగైన్ ఫ్యూ ఇయర్స్ తర్వాత వీ నీడ్ టు ఫేస్ ద సేమ్ థింగ్. సో వారు ఈ గ్రహాన్ని ఎంతగా నాశనం చేసినా ఈ భూమండలం చూడండి పునఃస్వస్థత చెందింది. అటు చూడండి చక్కటి నదులు, అడవులు, పచ్చిక బయళ్ళు, పూల మొక్కలు, ఎంత రమణీయంగా ఉందో ఈ ప్రకృతి అని చెప్పింది మషారా. ఈ భూమండలం పునఃస్వస్థత పొందింది కానీ మానవులు మాత్రం పరివర్తన చెందలేదు. ఉప్చ్ అనుకుంటూ తాను శూన్యంలోకి చూస్తూ నిట్టూర్చింది. ఆ భూగ్రహము ఎంత దాన్ని ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ కొద్ది రోజులు ఆగి పునఃస్వస్థత పొందింది. కానీ మనుషుల్లో మాత్రం మార్పు లేదే. మళ్ళీ భూగ్రహం పునఃస్వస్థత పొందగానే మళ్ళీ రెడీగా ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్, బికాస్ పరివర్తన లేదు అక్కడ. మళ్ళీ అలాగే చేస్తూ ఉంటారు. అది ఆవిడ బాధ, మషారా బాధ. జీవ పరిణామం ఈ భూగోళానికి నాగరిక మానవులను సంరక్షకులుగా చేసింది. ఏమని చెప్తున్నారు? జీవ పరిణామం ఈ భూగోళానికి నాగరిక మానవులను ప్రొటెక్టర్స్గా, సంరక్షకులుగా, ప్రొటెక్టర్స్గా చేసింది. నాశనం చేయమని కాదు, ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా అవసరానికి మించి వాడుకోమని కాదు, సంరక్షకులుగా అన్న వర్డ్ వాడారు ఇక్కడ. కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ మానవులే ప్రకృతి వినాశకారులుగా పరిణమించారు. స్వాంతన చేకూర్చేవారుగా కాక, అంటే స్వాంతన చేకూర్చడం అది చెయ్యకుండా పరాన్న జీవులైపోయారు. ప్రతిదానికి ఆధారపడ్డం, ప్రతిదానికి పక్కది ఏమైపోయినా పర్వాలేదు, అది మనుషులే కానివ్వండి, ప్రకృతే కానివ్వండి, ఏం నష్టం లేదు. నాకు ఇక్కడ ఒక బిల్డింగ్ కడితే నాకు కోట్ల రూపాయల లాభం వస్తుంది అనుకుంటే పచ్చటి అడవి, పచ్చటి ప్రకృతి ఉన్నా కూడా పర్వాలేదు అని చెప్పేసి దాన్ని మొత్తం కట్ చేసేసి ఆ బిల్డింగ్ని కట్టడం. నేను కొంచెమే కదా, జస్ట్ ఈ 100 గజాల స్థలంలోనే కదా, ఇంత మాత్రం చేత ప్రకృతి మొత్తం నాశనం అయిపోయినట్ట. బోల్డ్ అన్న అడవులు ఉన్నాయి ప్రపంచంలో, ఈ భూగ్రహం మీద. నేను ఈ 100 గజాలలో నేను కట్టే మేడ వల్ల ఏ ప్రకృతికి ఏ ఇబ్బంది లేదు అని నేను అనుకుంటున్నాను. నా పక్క వాళ్ళు అనుకుంటున్నారు. మా ఇద్దరిని చూసి ఇంకొక ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంతే. ఇట్స్ అ వైరస్, కంటేజియస్ వైరస్. సో స్వాంతన చేకూర్చేవారుగా కాక పరాన్న జీవులైపోయారు. ఫలితంగా ఏమవుతుంది అంటే పరిణామ శక్తి ఈ భూగోళాన్ని వారి మేధస్సు నుంచి కాపాడడానికి ఆ నాగరికతను తొలగించి దానిని విశ్వజననీయమైన ప్రేమ చేతిలో పెట్టింది. మానవుల్ని సంరక్షకులుగా ఎందుకు తయారు చేసింది, భూగ్రహానికి ఎందుకు అనుకుంది అంటే మేధస్సు ఉంది మానవుడికి. ఆ మేధస్సు నాగరికత అభివృద్ధికి మరియు ప్రకృతి సంరక్షణకి మరియు గ్రహం యొక్క సంరక్షణకి కూడా ఉపయోగపడాలి, ఉపయోగపడుతుంది అన్న నమ్మకంతో. వేల సంవత్సరాల తర్వాత పరాన్న జీవులైపోవడం వల్ల ఏమైంది? ఆ మేధస్సే వారికి ఇబ్బందికరంగా మారింది. అండ్ ఈ గ్రహాన్ని కూడా ఉండవలసిన విధంగా ఉండకుండా చేసింది. మరి ఏం చేయాలి? అందుకని ఆ నాగరికతను తొలగించి విశ్వజననీయమైన ప్రేమని ఆ స్థానంలో పెట్టింది. ఎవరు ఆ ప్రేమ? మన మషారా. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ గ్రహాన్ని సంరక్షించడానికి వచ్చిన ప్రేమైక స్వరూపం ఆమె. అలా అర్థం చేసుకోవాలి. ఆ, అదే క్వశ్చన్ అడిగారు ఇక్కడ మన లెస్లీ పారిస్ బ్యాక్ అడిగింది. అంటే గ్రహాలు పరిరక్షించడమే మీ కర్తవ్యమా మషారా అని అడిగింది. అంటే మషారా తలాడిస్తూ కేవలం ఈ గ్రహం పరిరక్షణ బాధ్యత మాత్రమే నాది, దీన్ని తీసుకున్నాను, దీన్ని నాకు అప్పగించారు అన్న టైప్లో చెప్పింది. ఈ గ్రహానికి సంబంధించి నేనే ఓర్పుని, నేనే రక్షణను, నేనే కనికరాన్ని, నేనే సర్వస్వం. ఎన్నో విధాలుగా గొప్పదైన ఆ మానవ సమాజం చివరికి అత్యాశ, లోభం, హస్వదృష్టి అనే వలలో చిక్కుకున్నది. ఫలితంగా పచ్చని అరణ్యాలు ఎడారులుగా మారాయి.
భూదేవి ఆత్మను గనుల నుంచి తవ్వి తీసి పర్యావరణాన్ని ఆమూలాగ్రం వ్యర్థాలతో ముంచెత్తారు. స్వచ్ఛమైన గాలి నీరులను కలుషితం చేశారు. ఈ భూగోళాన్ని అణుధార్మికతతో, అదే మాలిక్యులర్ బాంబ్స్ ఉన్నాయి కదా, అణుధార్మికతతో విషతుల్యాలతో నిర్వీర్యం చేశారు. ఆ నాగరికత పరివర్తన చెందటానికి కోట్లాదిగా అవకాశాలు ఉన్నా కూడా వారు ఏ విధంగానూ మారలేదు. భూమి నుంచి తవ్వి తీసే సంపద కొందరికి భోగాన్ని సుఖాన్ని ఇస్తే మరికొందరికి ఉద్యోగాల్ని కల్పించి ఉండవచ్చు. కానీ వారి సంతతికంతా ఇది శ్మశాన వాటికని బహుమతిగా ఇవ్వడమే. చివరికి వారి సంతతి దీనికి వ్యతిరేకించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మన ఫ్యూచర్ చెబుతున్నారు మాస్టర్స్. ఇందులో చదివిందంతా మన ప్రజెంటే, మనందరికీ తెలుసు. ఎన్ని రకాలుగా బాంబుల్ని క్రియేట్ చేస్తున్నాము, ఎలా వాడుతున్నాము, దానికి ఏ కారణాలు చెప్పుకుంటున్నాము. ఒక అడవిని కానీ, లేదా అంటే ఒక అడవనే కాదు, ఒక ఊర్లో ఉంటే కొన్ని మొక్కలు ఉన్నట్లయితే కొద్ది భాగంలో దాన్ని తీసేసి ఎలా చేసుకుంటున్నాము. నేను ఎక్కడో ఏదో ఎగ్జాంపుల్ తీసుకొని అవసరం లేదు మాస్టర్స్. నేను ఇక్కడికి యుఎస్కి వచ్చి 23 years అయింది. ఫ్లోరిడాలో ఉంటాను. ఎవ్రీబడి నోస్ యుఎస్లో ఫ్లోరిడా అంటే కంప్లీట్లీ గ్రీనరీ. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అప్పటికి మా కజిన్ ఇక్కడ ఉన్నారనమాట. నేను ఇంకా యూఎస్కి రాలేదు, మ్యారేజ్ అయింది. అప్పుడు తను ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫ్లోరిడా అంటే నాకు, ఆ, నువ్వు పైనుంచి ఏరియల్ వ్యూ చూసినట్టయితే పచ్చటి దుప్పటి కప్పినట్లుగా ఉంటుంది ఫ్లోరిడా నువ్వు వెళ్ళే ప్లేసు అని చెప్పారు మా కజిన్ నాకు. ఆకుపచ్చటి తివాచి, ఆకుపచ్చటి దుప్పటి. ఎక్కడ నీకు బిల్డింగ్స్ ఉన్నట్టు కూడా కనపడదు పైనుంచి ఏరియల్ వ్యూ చూసినట్టయితే ఫ్లైట్లో నుంచి. ఎగ్జాక్ట్గా అలాగే ఉండింది నాకు చూసినప్పుడు. నేను అక్కడి నుంచి ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు, మనకి ఇండియాలో ఫ్లై చేసామనుకోండి, పైకి ఎగరగానే ఎలా కనిపిస్తుందండి ఎక్కువగా, ఆ, అంటే ఈ అడవులు ఇలాంటివి కనిపించే తక్కువగా. ఫస్ట్ ఇనిషియల్గా కొద్ది దూరమైన మనకు ఆ మేడలు మిద్దెలు ఆ కాంక్రీట్ అరణ్యాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ అలా నేను కొన్ని సంవత్సరాల వరకు కూడా ఎవ్రీ టైం ఫ్లై అయినప్పుడు కింద అలాగే ఉండేది. నేనున్న ప్లేస్, మేము ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్లో ఆల్మోస్ట్ మా కమ్యూనిటీ వన్ ఆఫ్ ద ఫస్ట్ కమ్యూనిటీస్ అని చెప్పొచ్చు ఆ ఏరియాలో. మిగతా మొత్తం రోడ్డు. 2009లో మా పేరెంట్స్ వచ్చారు ఇక్కడికి. వచ్చినప్పుడు మా నాన్న ఒకటే అన్నారు, ఏంటి ఈ అడవిలో తీసుకున్నారు ఇల్లు అని అన్నారు. అంటే ఆయనకి మేమున్న ప్లేస్ మా నాన్నకి ఫారెస్ట్ లాగా అనిపించింది. రైట్. ఇప్పుడు 2009 అది, ఈరోజు 2025లో చూసినట్లయితే ఆ రోజు ఏవేవైతే పచ్చటి చెట్లు మా చుట్టుపక్కల కనీసం రోడ్డు కూడా లేదు, అడవిలాగా ఉందనుకున్నామో అవన్నీ కూడా అట్లీస్ట్ మినిమం 1 లక్ష, 1 లక్ష అండి ఈజీగా ఇండ్లు తయారయ్యాయి. వందల కొలది కొత్త కమ్యూనిటీస్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. నైట్లో వెళ్తే భయపడేవాళ్ళం, అలా ఉండేవి చెట్లు. కమ్యూనిటీలకు రావాలి అంటే భయం వేసేది ఒక్కరుగా. ఇప్పుడు మొత్తం కాంక్రీట్ అరణ్యం. ఇంకా ఇంకా అవుతున్నాయి. ఒక లాస్ట్ కరోనా టైంలోనే ఒక వెంచర్ స్టార్ట్ చేసినప్పుడు 10,000 కొత్త ఇళ్ళు వస్తుంది. ఒక సింపుల్ వెంచర్ నేను చెప్పేది. 10,000 కొత్త ఇళ్ళు. అవి రావడానికి ఎన్ని చెట్లు నరికేశారు. ఇట్స్ నాట్ గ్రీన్ కార్పెట్ ఎనీమోర్. ఏం చెప్తాం దానికి? అవసరం ఉంది, కొంటున్నారు కాబట్టి. కొంటున్నారు అంటే వాళ్ళు ఉంటున్నారనే కదా ప్రజలు. మరి ఉంటున్నారు అంటే వాళ్ళకి వసతి కావాలనే కదా మనం కడుతున్నాము. ఇలాంటి కారణాలు రకరకాలుగా మనం సమర్థించుకుంటాము. సో ఆ విధంగా తయారైపోతూ ఉన్నది. ఎంతో కలుషితం, అనుధార్మికత ఇవన్నీ పక్కన పెట్టండి. మనకు మనకు ఉండడానికి వసతి కావాలి, కట్టుకుంటున్నాము, సరే కన్విన్స్ అవుదాం దానికి అనుకున్నట్లయితే ఈ బాంబులు తయారు చేయడం, గనులని తవ్వి తీసి అందులో ఉన్న యురేనియం కానీ రేడియం కానీ ఇంకొకటి కానీ రకరకాలుగా మనకైతే ఎవ్రీడే పర్పస్లోనైతే ఎట్టి ఎట్టి ప్రయోజనం లేదవి. రైట్. దేనికి ప్రయోజనం? ఇలాంటి బాంబులు ఇవి తయారు చేసుకోవడానికి, లేదా ఆ మెటీరియల్స్ని ఇంకొక దగ్గర ఇంకొక పారిశ్రామిక వ్యవస్థలో ఉపయోగించి ఇంకొకటి తయారు చేసుకోవడానికి. టెక్నాలజీని కూడా మనకు అనుకూలంగా యూజ్ చేసుకోవచ్చు, ఎవరికి ఇబ్బంది కాకుండా మన లైఫ్లో స్పీడ్ పెంచుకుంటూ ఆ టైముని ఇంకొక దానికి ఉపయోగించుకుంటూ కూడా మనం చేయొచ్చు. మీన్స్
ఇప్పుడు మన కో పైలట్ చాట్ జీపీటీ అని వచ్చాయండి. అది వస్తే దానివల్ల ప్రయోజనం అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి అట్లీస్ట్ కొద్దో గొప్ప డెఫినెట్గా ఐడియా ఉంటుంది. అండ్ మామూలు వాళ్ళకి కూడా ఐడియా ఉండే ఛాన్సే ఉంటుందండి, ఈ ఫోన్స్ కంప్యూటర్స్ యూజ్ చేసే వాళ్ళకి. సో అది ఆఫీస్లో ఎలా యూజ్ అవుతుంది అంటే, నేను ఒకప్పుడు ఒక గంట సేపు రాసే డాక్యుమెంట్ ఏదైనా ఉంది అంటే దానికి సంబంధించిన ఇన్పుట్స్ నా దగ్గర ఉన్నట్లయితే జస్ట్ ఆ ఇన్పుట్స్ నేను కాపీ పేస్ట్ చేసినట్లయితే నేను చేసే 1 అవర్ డాక్యుమెంట్ అండర్ 1 మినిట్లో నాకు వచ్చేస్తుంది. 59 నిమిషాలు నేను సేవ్ చేసుకోగలను అక్కడ. సేవ్ చేసి ఏం చేస్తున్నాను, మళ్ళీ కూర్చొని ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంకొకటి సోషల్ మీడియాలో ఇక్కడ అక్కడ కమెంట్స్, కంప్లైంట్స్ చేయడం అన్నెసెసరీ. ఏ విధంగా ఉపయోగపడింది నేను చెప్పేది, నాట్ ఎవ్రీథింగ్ అండి. చేశాను అనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్? ఇక్కడ మిగిలిన 59 నిమిషాలు తీసుకెళ్ళి అక్కడెక్కడో కలుషితం చేస్తున్నాను, ఎక్కడో ఇంకేదో థ్రెడ్ స్టార్ట్ చేస్తున్నాను, కంప్లైంట్ స్టార్ట్ చేస్తున్నాను, ఇంకొక 10 మందిని అందులోకి లాగి వాళ్ళ టైం కూడా ఖరాబ్ చేస్తున్నాను. ఐ యూజింగ్ దట్ టెక్నాలజీ ఇన్ రైట్ వే? ఐ డోంట్ థింక్ సో. ఆ 59 నిమిషాలు నేను ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు, ధ్యానం క్లాసులు తీసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, ఒక ఇంట్లో 4 మొక్కలు పెట్టేసి వాటి సంరక్షణకి ఉపయోగించుకోవచ్చు. రకరకాలుగా ఎన్నో విధాలుగా ఉన్నాయి. ఒక దగ్గర నువ్వు చేయాల్సిన పనిలో నీ టైం మిగిలినప్పుడు దాన్ని ఉపయోగించుకునే విధానం. ఆర్ వి డూయింగ్ ద సేమ్ థింగ్? ఐ డోంట్ థింక్ సో. ఫోన్లో నెట్ ఉంది, ప్రపంచాన్ని మొత్తం చూడొచ్చు మనం. ఆర్ వి యూజింగ్ ఫర్ ద రైట్ రీజన్స్? మేబీ ఆర్ మే నాట్. మనకిప్పుడు మెడిటేషన్ గ్రూప్స్ ఉన్నాయి, మన స్పిరిచువల్ విజ్డమ్ గ్రూప్స్ ఉన్నాయి. అందులో చక్కగా చూసుకుంటూ ఏ క్లాసులు ఉన్నాయి, ఏ విజ్డమ్ ఉంది, వాటిని చదువుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మనం. మిగతా ఉంటాయి గాసిప్ గ్రూప్స్ అని, ఇంకొకటని ఉంటాయి. కొన్నిట్లో 100% ఏ ప్రయోజనము ఉండదండి. బట్ వీ విల్ బీ దేర్ ఇన్ దట్ గ్రూప్ బికాస్ వాళ్ళు యాడ్ చేశారనో, లేదా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ విధమైన ప్రయోజనమైనా ఉంటుందేమో అని మనం ఉంటాము. ఎస్పెషల్లీ మన కమ్యూనిటీ గ్రూప్స్ కానీ, మన సిటీ గ్రూప్స్ కానీ ఇలా ఉంటాయి చూడండి. అందులో ప్రతి ఒక్కరూ, నేను కూడా ఉన్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇది అందరూ అని కాదు, సేమ్ రీజన్తోనే. బట్ ఏమవుతుంది, రోజు వందల కొలది మెసేజెస్ వస్తాయి. చూడలేదనుకోండి, ఎందుకున్నా మా గ్రూప్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు పనికొచ్చేది ఉంటుంది అని ఉన్నాము. కొన్ని లక్ష మెసేజ్ల్లో ఒక 10 మెసేజ్లు ఓ 10 సార్లు మనకు అవసరం వచ్చేది ఉండవచ్చు. బట్ 1,00,000 సార్లు చెక్ చేసుకోవాలి కదా నేను. సో మరి ఎలాగండి దానికి? మరి ఉండొద్దంటారా? ఆ గ్రూప్స్లో ఉండకపోతే ఎలాగండి? ఏం జరుగుతుందో తెలియదు కదా అంటే, నాకు అనిపించేది నేను చెప్తున్నాను మాస్టర్స్. ఇఫ్ సంథింగ్ నీడ్స్ టు కమ్ టు యూ, ఇఫ్ యూ నీడ్ సంథింగ్, జస్ట్ పుట్ యువర్ రిక్వెస్ట్ బిఫోర్ ద యూనివర్స్ అండి. ధ్యానంలో కూర్చోండి, మీకు ఏదైతే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారో, ఎక్కడైతే ల్యాకింగ్ ఉందో, ఎక్కడైతే గైడెన్స్ ఆర్ సపోర్ట్ కావాలి అనుకుంటున్నారో, దానికి మీరు మెడిటేషన్లో కూర్చోండి. మీరు ఏ గ్రూప్లో ఉండక్కర్లేదు, ఆ మెసేజ్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కడో ఎవరో స్టేటస్ మెసేజ్ పెట్టడం, ఎన్నడూ స్టేటస్ మెసేజ్లు చెక్ చెయ్యని మీరు ఆ రోజే చెక్ చేస్తారు. ఎవరో జస్ట్ ఇంటికొచ్చి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చండి. ఇట్ హ్యాపెన్స్ మాస్టర్స్. ఐ గివ్ ద క్రెడిట్ టు ఎనర్జీస్, మన ఎనర్జీస్. ఆ స్పిరిచువల్ పాత్లో ఉన్నప్పుడు, ఆ ఎనర్జీస్లో ఉన్నప్పుడు ఇంటెన్షన్స్ క్లియర్గా, ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ రిక్వెస్ట్ యూనివర్స్. ఇక్కడ నేను చిక్కుకుపోయాను, నాకు దారి చెప్పండి మాస్టర్స్, ఎంతో చక్కగా చూపిస్తారు. వై క్యాంట్ వీ డూ దట్? మనం ఏమనుకుంటాము, ఇట్స్ నాట్ ప్రాక్టికల్ అండి. సో మెనీ టైమ్స్ ఈ విధంగా చేస్తూ ఉంటాము. సో తప్పేంటండి? అందులో ఉన్నంత మాత్రాన నా టైం నేనే కదా వేస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు. అలా మొదలుపెట్టింది ఈరోజు పిల్ల పెద్ద, చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు, ఆడవారు మగవారు, ఈ ప్లేసు ఆ ప్లేసు ఏది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ విత్ ఇంటర్నెట్ అవసరం ఉండింది. ఉండాలి కదా, లేనిదైతే కుదరదు కదా. అంటే అంతమంది కూడా
వాళ్ళందరికీ అవసరం ఉంటుందా? ఈ టెక్నాలజీ కరెక్ట్గా వాడుకుంటున్నారంటే లేదు. బట్ ఏమైపోయింది? ఇవాళ రేపు ఫోన్ లేకుండా కుదరదు కదండి అనే స్టేజ్కి వచ్చేసాం. ఎందుకు కుదరదు? ఆ కంపల్షన్ స్టేట్లోకి మనను మనమే తీసుకెళ్ళిపోయాం. పోనీ ఈ టెక్నాలజీ వల్ల అంత రైటే ఉందా అంటే మీ అందరికీ తెలిసే ఉండవచ్చు. మనము మాట్లాడేది, మనము చెప్పేది, మనము వినేది, ఎవ్రీథింగ్, ఇంట్లో మాట్లాడుకునే ప్రైవసీ థింగ్స్ కూడా అవర్ టెక్నాలజీ ఈజ్ హియరింగ్. ఈజంట్ దట్ బ్యాడ్? ఎవరిచ్చారు? మనమే కదా. ఒక 10 సంవత్సరాల ముందు రియల్లీ అండి, ఇంట్లో ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాము. మా అమ్మాయి కాలేజ్ చదువుల గురించి, దీని తర్వాత ఇంకొకటి, ఓకే ఈ యూనివర్సిటీ బాగుంటుందా, ఆ యూనివర్సిటీ బాగుంటుందా, ఇలాంటివి చదువుకుంటూ ఉంటాను. ఇమ్మీడియట్గా టీవీలో యాడ్ వస్తుందండి. ఫోన్ తీస్తే ఇన్స్టాగ్రామ్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నాకు రైట్, ఓకే అక్కడ నా టైం సేవ్ అయింది. ఇంకేదో మాట్లాడుకుంటూ ఉంటాము. అది కూడా వింటుంది. ఓకే ఇది ఇది ఇక్కడ కొనాలి అనుకుంటున్నావు కదా, ఇక్కడ 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 అనుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఎంత ఆ, అంటే మనం మాట్లాడుకోవడానికి ఎంత భయపడతాం ఇంట్లో. ఎన్నో థింగ్స్ ఉంటాయి. ఒక బ్యాంక్ డీటెయిల్స్ నేను మాట్లాడుకుంటున్నాను. అది ఆ టెక్నాలజీ వింటూ ఉందనుకోండి, విల్ ఐ బీ ఏబుల్ టు, నేను అసలు మాట్లాడగలనా అలా? దట్ ఈస్ అ ప్రాబ్లమ్ రైట్ నౌ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్. ప్రతి ఒక్కరూ సరదాగా అంటూ ఉంటారు, గూగుల్ వింటుంది, ఫేస్బుక్ వింటుంది, ఇన్స్టాగ్రామ్ వింటుంది. లిటరల్లీ లాస్ట్ వీక్లో మేమేదో మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంట్లో. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా అది మా వారి, తనకి ఇన్స్టాగ్రామ్ కూడా లేదు. తనకు ఏదో ఏదో దగ్గర దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాట్సాప్లో కూడా ఎక్కువగా ఉండరు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, ఇప్పుడే వచ్చింది శ్రీప్రియ అని అంటే, ఎలాగండి ఇలాగొస్తే అని చెప్పేసి సెట్టింగ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి వాట్సాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఎక్కడెక్కడైతే ఆఫ్ చేయగలమో అక్కడంతా ఆఫ్ చేసాము. ఇద్దరము చేసాము, నేను చేశాను, తను చేశారు. చేసిన తర్వాత కూడా తర్వాత టెస్ట్ చేయాలనే గమనించామన్నమాట. గమనిస్తే మళ్ళీ కూడా మాట్లాడింది డిఫరెంట్ టాపిక్. అసలు గత కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా ఆ టాపిక్ అసలు మాట్లాడకుండా, బికాస్ టెస్ట్ చేయాలనుకున్నాం కదా, మాట్లాడి చూసాం. ఇమ్మీడియట్గా ఆ ఫీడ్ కూడా వచ్చేసింది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? ద టెక్నాలజీ సెక్యూరిటీ లేదు మనకి, ఇంకా సేఫ్టీ లేదు. ఇట్స్ గోయింగ్ ఎవ్రీవేర్. అది కాదు కదా మనకు కావాల్సింది. రోబోస్ని తయారు చేస్తున్నారు. రోబోస్ అంటే ఒక్కసారి ఆ మెటల్స్ ఎవ్రీథింగ్ ఆలోచించండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. అది తయారు చేయడంలో ఎంత పొల్యూషన్ ఉండి ఉంటుంది ఇండస్ట్రియల్గా. వీ డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఆ రోబో నాకేం చేస్తుంది, నాకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, అంతవరకు యాజ్ ఎ కన్జ్యూమర్ ఐ థింక్ అబౌట్ ఇట్. మనందరము అలాగే చేస్తాము. అందుకే ఏం చెప్పారు? మీరంతా బాగానే చేస్తున్నారు కానీ వారి సంతతి, మన చిల్డ్రన్, మన గ్రాండ్ చిల్డ్రన్, మన ఫ్యూచర్లో జనరేషన్స్కి ఇదంతా శ్మశాన వాటికగా మనం బహుమతి ఇస్తున్నాము. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ పొందిన వసతులు, పొందిన వాతావరణ పరిస్థితులు, ఆ ప్రకృతి, అంటే ఆ స్వచ్ఛత మనం పొందలేకపోతున్నాం. డెఫినెట్గా వీ నీడ్ టు అగ్రి. ఇండియాలో ఉన్నా, ఇక్కడ ఉన్నా మనది మన పిల్లలకి ఇవ్వలేము. మా వాడు ఏమంటాడంటే, వాడు పుట్టేటప్పటికి ఐఫోన్స్ ఇలాంటివి వచ్చేసాయి కాబట్టి రూట్ మ్యాప్ అలాంటిది, మనం గూగుల్ మ్యాప్స్ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా, అంతకుముందు మీరు ఎలా యూజ్ చేశారు అని అడుగుతాడు మమ్మల్ని. మేము జనరేషన్ ఒక వాడి దృష్టిలో మేము ఇంకొక గ్రహంలో నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుంటది వాడు అడిగే క్వశ్చన్స్కి. అంటే మేము పేపర్ మీద రాసుకొని వెళ్ళే వాళ్ళము, లేదా పేపర్ ప్రింట్ అవుట్ తీసుకొని వెళ్ళే వాళ్ళం. అలా వెళ్ళే వాళ్ళము. అలాగే అయిపోతుంది. ఇప్పుడు మిడిల్ స్కూల్ పిల్లలకి ఫోన్స్, ఎలిమెంటరీస్ పిల్లలకి ఫోన్స్, చిన్న పిల్లలందరూ, అంటే మనం ఫీడ్ చేస్తే కానీ తినలేని పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఫోన్ చూసుకుంటూనే తింటారు, ఫోన్ చూసుకుంటూనే తినాలి, ఫోన్ చూస్తేనే తింటారు. ఎవరికి ఇస్తామండి? అది అందులో తప్పు ఎవరిదని అనాలి? ఖచ్చితంగా తప్పే అది. అంత చిన్న పిల్లలు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ చెవులు, ఆ సౌండ్స్ కానీ, అది ఫోన్ కానీ, కంప్యూటర్, ఐప్యాడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ స్క్రీన్కి సంబంధించిన గ్లేర్ కానీ,
వాళ్ళంత చిన్న పిల్లలకి కరెక్టేనా అవి? ఎదుగుదలకు ఎదగాల్సిన వయస్సు కదా అన్ని శరీర అవయవాలు కూడా. అందుకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. మనం కనెక్ట్ చేసుకోలేము. బట్ ఓవరాల్ పిక్చర్ చూసినట్లయితే అప్పుడు ఈవిడ రాసిన ఈ బుక్లో రాసిన దానికి మీనింగ్ ఏంటో మనకు అర్థమవుతుంది. కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అయినప్పుడు మన వంతుగా మనం చెయ్యకూడనివి ఏమైనా ఉంటే మన శాయశక్తులా ప్రయత్నించి కొద్దో గొప్పో ఈ గ్రహాన్ని పరిరక్షించడానికి మన వంతుగా మనం సాయం చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. సో ది మాస్టర్స్ పెద్ద లెక్చర్ అయిపోయింది. సారీ. సో కానీ వారి సంతతికంతా ఇది శ్మశాన వాటికను బహుమతిగా ఇచ్చింది. చివరికి వారి సంతతి దీనికి వ్యతిరేకించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎందుకంటే నాగరికత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక నాగరికత మొత్తం ఎందుకు ఇలా గుడ్డిగా వ్యవహరించింది? ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇక్కడ? దీనికి మీరేమని సమాధానం ఇస్తారు అని లెస్లీ పారిస్ బ్యాక్ మషారాని అడిగింది. సరే, మీరు చెప్పిందంతా కాదనట్లేదు, ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. కానీ ఎందుకు అలా వ్యవహరించిందంటారు? మీరేం చేస్తారు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? మీ సమాధానం ఏమిటి? ఇవంతా ఒప్పుకుంటున్నాం కానీ అని అడిగింది. అప్పుడు మషారా లెస్లీ పారిస్ వైపు తిరిగి, నా దగ్గర ఎటువంటి సమాధానాలు లేవు, నేనే సమాధానాన్ని. అంటే నేనొక ప్రేమ స్వరూపాన్ని, ఆ ప్రేమతోనే హీల్ చేస్తాను. ఎలాగా? ఎలా చెప్తున్నాము ఈ సెంటెన్స్ మనము అంటే, లాస్ట్ వీక్ క్లాస్లో ఆ చిరుతపులి అని ఏదైతే అనుకున్నామో ఆల్మోస్ట్ అది చచ్చిపోవాల్సిన స్టేజ్లో ఉంది. రిచర్డ్ అండ్ లెస్లీ ఇద్దరు మాట్లాడుకున్నారు. మనం ఏమీ చెయ్యలేము, ఇంకా దాన్ని కాపాడేది లేదు, చివరి దశలో ఉంది అని చెప్పేసి రిచర్డ్ అంటూ ఉంటే, లెస్లీ ఏంటది, అది చనిపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా, మనం ఏమీ చేయలేమా, మనం ఏమీ చేయలేమా అని ఆమె మనసు చాలా బాధపడిందనమాట. కానీ మన మషారా వచ్చి చేతితో ప్రేమగా ప్రేమ ఎనర్జీస్ని పాస్ చేసింది. క్లియర్గా రాశారు మనకు లాస్ట్ వీక్ చదువుకున్న పేజెస్లో. ఆ ప్రేమ ఎనర్జీస్తోని ఆ పులి హీల్ అయిపోయింది కంప్లీట్గా. మాయమైపోయాయి దాని నొప్పులు అవన్నీ కూడా. సో నేను ప్రేమ స్వరూపాన్ని, ప్రేమతోని హీల్ చెయ్యడం చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు అడిగే క్వశ్చన్స్కి నాకు సమాధానం లేదు. ఒకవేళ మనం చూసి తెలుసుకోవాలి సమాధానం ఏంటంటే, మనము కూడా ప్రేమైక స్వరూపాలుగా మారాలి. ప్రేమైక స్వరూపం అంటే మనను మనం ఎలా ప్రేమించుకుంటాము, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా ప్రేమించుకుంటాము, మన చుట్టూ ఉన్న మానవులైతే ఏంటి, ఇతర జీవరాశులైతే ఏంటి, ఇతర ప్రకృతి వనరులైతే ఏంటి, వాటన్నింటిని కూడా అంతే ప్రేమించాలి. మనకు నొప్పి కలిగితే ఎలా ఫీల్ అయిపోతామో, ఒక మొక్కను కట్ చేస్తూ ఉన్నప్పుడు అన్నెసెసరీగా కట్ చేస్తూ ఉన్నప్పుడు అదే ఫీలింగ్ మనలో కలగాలి. అప్పుడు ఏంటి అంటే మనలో ఉన్నది మొత్తం ప్రేమ స్వరూపమే. మనం ఎవరికైనా హీల్ చేయాల్సిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు చక్కగా హీల్ అవుతుందండి, చాలా బాగుంటుందండి అని మన పరిపూర్ణ ప్రేమతోని చెప్పామనుకోండి, ద మిరకిల్ విల్ హ్యాపెన్. వాళ్ళు హీల్ అయిపోతారు. ఆ మహర్షులు, గొప్ప గొప్ప ఋషులు, వీళ్ళందరూ ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. వాళ్ళు చెబితే ఎందుకు జరుగుతుందండి? వాళ్ళ టచ్తో మనకి ఎందుకు పోతుందండి? మనకు చాలా పురాణాలు ఉన్నాయి, చాలా కథలు మనం చదువుకొని ఉంటాము. అవన్నీ ఏమీ కథలు కాదు, ప్రేమైక స్వరూపాలు. వాళ్ళను వాళ్ళు ఎలా వాళ్ళకి అసలు డిఫరెన్స్ లేదు. వాళ్ళకి ఇతరులకి డిఫరెన్స్ లేదు. కాబట్టి ఆ ప్రేమ ఎనర్జీస్తో వారి దగ్గరికి ఎవరైతే ఇబ్బందులతో కానీ, బాధలతో కానీ, నొప్పులతో కానీ వెళ్ళారనుకోండి, ఆ హీలింగ్ ఎనర్జీస్ ఏర్పడతాయి అన్నమాట. సో చాలాసేపు ఆ మషారా ఇది చెప్పిన తర్వాత చాలాసేపు రిచర్డ్ అండ్ లెస్లీ మౌనంగా ఉండిపోయారు. సూర్యబింబం క్షితిజాన్ని తాకింది. క్షితిజము అంటే భూమి. కానీ పూర్తిగా చీకటి పడటానికి మరింత సమయం తీసుకున్నది. అప్పుడు లెస్లీ ఆ తర్వాత ఏమడిగిందంటే ఇంకొక ప్రశ్న అడిగింది. మిగతా వారంతా ఏమయ్యారు మరి అని అడిగింది. అంటే చివరి సంవత్సరాలలో, అంటే చివరి సంవత్సరం అంటే ఆ పూర్తిగా ఇంకా ఎండ్ అయిపోయింది ఆ ఎరా, నాశనము అని చెప్పేసి చెప్పారు చూడండి. అది జరిగే కన్నా ముందర
ఆ, చివరి సంవత్సరాలలో వారు జాగ్రత్త పడేసరికి బాగా ఆలస్యం అయిపోయింది. వారు సూపర్ కండక్టివ్ సూపర్ కంప్యూటర్లను నిర్మించి వానిలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి భూగోళాన్ని స్వస్థతపరచడానికి అవసరమైన శిక్షణ ఇచ్చారు. మిమ్మల్ని బయటికి రానిచ్చేవారు కాదు. మిమ్మల్ని అంటే మనము, మానవుల్ని. మరి ఎవరొచ్చారు, ఎవరు చేశారు? కంప్లీట్లీ టెక్నాలజీ టుక్ ఓవర్ ద సూపర్ కంప్యూటర్స్, ద రోబోస్, వాట్ ఎవర్ ద టెక్నాలజీ వీ మన వల్ల క్రియేట్ చేయబడింది. అది కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. చేసుకుని ఏంటి? మిమ్మల్ని బయటికి రానిచ్చేవారు కాదు, మీ మనుషుల్ని. ఎందుకంటే వెలుపలి వాయువులు తీవ్రంగా కలుషితమై శ్వాసింప సాధ్యపడేది కాదు. చివరికి వారు భూమాతకు క్షమాపణలు చెప్పి ఆ కంప్యూటర్లను మాకు స్వాధీనపరిచి మిగిలిన వన్యజీవుల సంరక్షణ భారం మాపై ఉంచారు. మమ్మల్ని వారు గ్రహ స్వస్థత పర్యావరణవేత్తలుగా పిలిచేవారు. వారు మమ్మల్ని దీవించి చివరికి విషతుల్య వాతావరణంలో కలిసి పూర్తిగా నాశనమైపోయారు అంటూ నేల వైపు చూసింది మషారా. మనము ఇంతకుముందు క్లాసెస్లో చాలాసార్లు గుర్తు చేసుకున్నాము. ఆదిత్య 369 అనే ఒక మూవీ ఆల్మోస్ట్ 40 years బ్యాక్ వచ్చిందండి. హ్మ్. శ్రీరంగం శ్రీనివాసరావు అనుకుంటాను డైరెక్టర్ గారు. చాలా సీనియర్ డైరెక్టరు. మీకు కుదిరితే ఆ మూవీ చూడండి. యూట్యూబ్లో తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆదిత్య 369 బాలకృష్ణ యాక్ట్ చేసిన మూవీ అనమాట. సో అందులో చూడాల్సింది మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ బుక్ చదివేటప్పుడు వింటున్నారు నాలెడ్జ్ కాబట్టి కనెక్ట్ చేసుకోగలిగితే అక్కడ స్పిరిచువల్ విజ్డము కనిపిస్తుంది మీకు. ఒక్కసారి స్పిరిచువల్ పాత్రలోకి వచ్చిన తర్వాత మాస్టర్స్ మెడిటేషన్ చేస్తూ విజ్డమ్ తీసుకుంటూ స్వాధ్యాయం చేస్తూ అంటే పుస్తక పఠనం చేయడం కానీ వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉన్నారనుకోండి, మీరు ఒక పరిస్థితిని కానీ ఒక వ్యక్తిని కానీ పరిశీలించే విధానం, చూసే విధానం ఖచ్చితంగా మార్పు ఉంటుంది. మూవీస్ నేను ఇంతకు ముందు చూసినప్పుడు అన్ని అన్ని సిచ్యువేషన్స్, అన్ని సీన్స్ అని నేను చెప్పను. కొన్ని ఉంటాయి కదా, అవి డిఫరెంట్గా అర్థమవుతాయి నాకు ఇప్పుడు. అప్పట్లో అసలు లేదు. మూవీ అంటే మూవీ. ఆ కథలో భాగం అయ్యిందా దాన్ని అర్థం చేసుకోవడం. ఆ ఆ పర్టికులర్ సీన్ కథలో భాగం కాలేదా అసలు మైండ్లోకి రిజిస్టర్ అయ్యేది కాదు. ఇప్పుడు మామూలు కామెడీ మూవీస్, మామూలు కమర్షియల్ మూవీస్లో కూడా ఒక సీన్ చూపిస్తున్నప్పుడు టక్కన ఏ బుక్లోని నాలెడ్జో అక్కడ కనెక్ట్ అవుతూ ఉంటుంది నాకు. నేను చాలాసార్లు గమనించాను అది. సో అందుకని మీకు కుదిరితే ఆ మూవీ చూడండి. అందులో ప్రజెంట్లో ఉన్న హీరో హీరోయిన్ ఒక టైం మిషన్ ఎక్కేసి పాస్ట్ శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రజెంట్లోకి రావాలనుకున్నప్పుడు మళ్ళీ పొరపాటు చేస్తారు. చేసి ఏం చేస్తారు? చాలా ముందుకు వెళ్ళిపోతారు. టైము చాలా ముందుకు సెట్ చేస్తారు ఫ్యూచర్కి. అప్పుడు ఎక్కడికి వెళ్తారు అంటే అసలు వాళ్ళకు తినడానికి ఆహారం ఉండదండి. టాబ్లెట్స్ తింటారు వాళ్ళు. అదేలాగా అని అనుకో అక్కర్లే. మనం ఈరోజు ఏం చేస్తున్నాం? మల్టీవిటమిన్ టాబ్లెట్ తీసుకుంటున్నాం. అది అది ఐ కెన్ కోరిలేట్ టు దట్. మల్టీవిటమిన్ అక్కర్లేదు. మల్టీగ్రెయిన్ ఫుడ్ తీసుకోవాలి మనం. ఏదైతే మన మన ఉదరానికి, మన పొట్టకి, మన మన శరీరానికి సహాయపడుతుందో, ఏ ఫుడ్ తింటే మనకు శక్తి వస్తుందో వాటిని తినాలి. సింపుల్. మన పెద్దవాళ్ళు తిన్నది, ఎస్పెషల్లీ గ్రాండ్ పేరెంట్స్ ఆ జనరేషన్స్లో తిన్నది. అది తింటే సరిపోతుంది. అదంతా నాకు చేసుకున్న ఓపిక లేదు. ఒక టాబ్లెట్ ఉంది, నోట్లో వేసుకుని వాటర్ తాగేస్తే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ అనుకుని 1 సెకండ్లో అయిపోతుంది టాబ్లెట్ మింగడం నాకు. కష్టపడి సంపాదించుకుంటున్నాను కదా, ఆ మనీ పెట్టేసి నేను టాబ్లెట్స్ తీసుకొచ్చుకుంటాను. ఒక్క బాక్స్ తీసుకొచ్చానంటే 365 days వస్తుంది నాకు. ఎవ్రీడే, నాట్ ఈవెన్ 1 minute. నోట్లో వేసుకోవడం, వాటర్ తాగేసేయడం. మల్టీవిటమిన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అని నేను నమ్ముతున్నాను. The same thing is happening in the future. For everything, you have to have the tablets. ఫుడ్ తినక్కర్లే, క్యాప్సూల్సే తింటాము. అది చూపిస్తారు అందులో ఆదిత్య 369లో. ఆ రోజు నాకు అర్థం కాలేదు. అంత కనెక్షన్ నేను చూసినప్పుడు. ఇప్పుడు మనం చూస్తే కనెక్ట్ అయిపోగలం. ఎగ్జాక్ట్లీ మనం అషారా చెబుతున్నది అదే ఇప్పుడు. రేడియో ధార్మికత. వాళ్ళు బయటికి వెళ్తే కంప్లీట్గా షీల్డ్ చేసుకొని వెళ్తారనమాట. అందులో ఆ మూవీలో హీరో హీరోయిన్. ఎందుకంటే ఒక సెకండ్ కూడా బయటి వాతావరణంలో ఉండలేరు. ఒక చెట్టు చేమ ఏది ఉండదు. ఆ రేడియో ధార్మికత వల్ల ఒక సెకండ్ బయట ఉన్నా కూడా పెద్ద పెద్ద
మనకేంటి కాలితే బొగ్గల్లాగా వస్తాయి చూడండి, అలాంటి బొగ్గల్లాగా ఏర్పడుతూ ఉంటాయి వాళ్ళకి. అందులో ఒక కమెడియన్ కూడా ఉంటాడు, కమెడియన్ పేరు మర్చిపోయాను నేను, గుర్తులేదు ఎవరున్నారు అందులో. ఆ కమెడియన్కి తెలియకుండా ఏం చేస్తాడు, హీరో హీరోయిన్లు సూట్లు అవన్నీ వేసుకుని వెళ్తే ఈయన వెళ్లకుండా వేసుకుంటే మొత్తం పైనుంచి కింది దాకా బొగ్గల్లాగా వచ్చేస్తాయి అన్నమాట, కాలిన మచ్చల్లాగా. కాలితే ఎలా అయిపోతుంది బొబ్బల్లాగా, అలా వచ్చేస్తాయి. ఆ సిచ్యువేషన్ రేడియో ధార్మికత. సో అది ఎక్స్ప్లెయిన్ చేసింది మేము ఇక్కడ. చివరికి విషతుల్య వాతావరణంలో కలిసి పూర్తిగా నాశనం అయిపోయారు. వాళ్ళ చేతుల్లో ఇంకేమీ లేదు. టెక్నాలజీ చేతుల్లోకి వెళ్ళిపోయారు. పండించుకోవడానికి భూములు లేవు, తినడానికి ఫుడ్ లేదు. ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ బై సూపర్ కంప్యూటర్స్, ద రోబోస్ అండ్ ఎవ్రీథింగ్. వాటిలో ఒక చిన్న చేంజ్ వచ్చింది అంటే మటాష్ ఇంకంతే. ఒక అణుబాంబు తయారు చేసి పెట్టాము, దానికి స్విచ్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. నువ్వు తెలిసి ఆన్ చేసినా తెలియక ఆన్ చేసినా జరిగే విధ్వంసం జరిగిపోతుంది. బికాస్ టెక్నాలజీ డజంట్ నో యువర్ ఇంటెన్షన్. నేను చిన్న పిల్లని, నాకు తెలియదు అక్కడ స్విచ్ ఉంది, సో నేను జస్ట్ ఆడుకోవడానికి అన్నట్టుగా స్విచ్ని కిందికి పైకి తిప్పాను, కిందికి తిప్పగానే ఆన్ అయిపోయింది, బ్లో, అంతే. తెలిసినవాడు, యుద్ధం చేయాల్సిన అవసరం తెలిసినవాడు, వాళ్ళు ఒత్తారు, వాళ్ళకి అదే రిజల్ట్. టెక్నాలజీ డజంట్ హ్యావ్ ఎమోషన్స్ ఆర్ ఇట్ డజంట్ రికగ్నైజ్ యువర్ ఇంటెన్షన్స్. సో మనకు మనమే అలాంటి పరిస్థితుల్లోకి పెట్టుకున్నాము అని చెప్పేసి మషారా చెప్తోంది. ఆమె మాటల ప్రతిధ్వనులను వింటూ ఆమె ఎంతటి ఒంటరితనాన్ని, ఎంతటి నైరాశ్యాన్ని భరించింది మేము ఊహింపసాగాము. మషారా, వాళ్ళు నిన్ను సృష్టించారా అంటే నీవు కూడా ఒక కంప్యూటర్వేనా అని అడిగారు. అంటే ఆమె తన అందమైన మోమును మా వైపు తిప్పి, నన్ను మీరు కంప్యూటర్ అని భావిస్తే నాకేం అభ్యంతరం లేదు, మీ ఇష్టం అని చెప్పిందనమాట. అంటే మషారా, మీకు ప్రాణం ఉన్నదా అని తడబడుతూ ప్రశ్నించాడు రిచర్డ్. బాధేస్తోంది. ప్రేమైక స్వరూపాన్ని చూసి ఫస్ట్ కంప్యూటర్వా అని అడిగాడు, తర్వాత ఇంకేమని అడిగాడు, నీకు అసలు ప్రాణం ఉందా అని అనేటప్పుడు బాధేస్తుంది అనమాట ఈయనకి. ఇది అసంభవమని నీవు అనుకుంటున్నావా? మానవత్వం కర్బన కర్బన అంటే ఆ కార్బన్ పరమాణువులు ఉంటాయి కదండి, కార్బన్ ఆటమ్స్ ఉంటాయి కదా, అది. మానవత్వం కర్బన పరమాణువుల ద్వారా పరిడవిల్లడానికి, సిలికాన్ లేదా గాలియం పరమాణువుల ద్వారా పరిడవిల్లడానికి ఏదైనా తేడా ఉండదు అని అనుకుంటున్నావా రిచర్డ్? పుట్టుకతోనే మానవత్వాన్ని పునికి పుచ్చుకున్నది ఏదైనా ఉన్నదా అని తిరిగి ప్రశ్నించింది. అంటే మనం ఇప్పుడు ఆ కార్బన్ పరమాణువులు, గాలియము, బేరియము, రేడియము ఇలాంటివి ఉన్నాయి కదా, ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి. వాటితోని ఈ అణుధార్మికత అంతా కూడా ముడిపడి ఉన్నదనమాట. ఆమె ఏమంటుందంటే మానవత్వానికి ఆ కర్బన పరమాణువులకి రిలేషన్ పెడుతూ, పుట్టుకతోనే మానవత్వాన్ని పుణికిపుచ్చుకున్నది అంటూ ఏదైనా ఉన్నదా అని మళ్ళీ తిరిగి రిచర్డ్ని అడిగిందనమాట. చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అండి ఇవి, చాలా మీనింగ్ ఉంది అందులో. ఉంది. హీనపక్షం వినాశనకారులు, నరహంతకులు కూడా మానవులే కదా. మనం వారిని ఇష్టపడలేకపోవచ్చు, కానీ వారు కూడా మనుషులే కదా అని చెప్పాడు రిచర్డ్. మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎంత చక్కటి మషారా అంత గొప్ప ఎనర్జీ స్టేట్లో వీళ్ళు లేరు, బట్ అట్లీస్ట్ మానవత్వం ఎలా ఉంది వీళ్ళలో మనం గమనించుకోవచ్చు వీళ్ళు మాట్లాడే విధానాల ద్వారా. ఎంత నరహంతకులైనా, ఎంత వినాశనకారులైనా వాళ్ళు కూడా మనుషులే కదా అని అంటున్నారు. అంటే ఆమె మషారా అడ్డుగా తల ఊపుతూ లేదు అని చెప్పింది. తాను ఎన్నుకున్న విస్తృతిని కాంతితో ప్రకాశింపచేయడానికి, ప్రేమను వెదజల్లడానికి వ్యక్తమైన జీవశక్తే మానవుడంటే. మానవుడికి నిర్వచనం చెప్పిందండి ఇక్కడ. వాళ్ళు కూడా మనుషులే కదా మరి నరహంతకులు, వినాశకారులు అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పింది. ఎందుకు లేదు, వాళ్ళు మనుషులు కాదు అని ఎందుకంటోంది? ఏదో కోపం మీద కాదు ఆవిడ అనేది, మానవుడికి డెఫినేషన్ ఇచ్చింది. తాను ఎన్నుకున్న విస్తృతిని అంటే డైమెన్షన్. మనం ఇప్పుడు ఎర్త్ డైమెన్షన్, ఈ డైమెన్షన్లో ఉన్నాం కదా, థర్డ్ డైమెన్షన్ అని చెప్తూ ఉంటారు కదా, ఆ డైమెన్షన్లో ఉన్నాము. అది మనం ఎన్నుకున్న డైమెన్షన్, లేదా మన సోలు పరిణామ క్రమంలో ప్రస్తుతం ఈ డైమెన్షన్ ఉన్నది. ఆ డైమెన్షన్ అనే దానికి తెలుగులో అర్థం విస్తృతి. మనం ఎన్నుకున్న విస్తృతిని
కాంతితో ప్రకాశింపచేయడానికి అంటే మన మేధస్సుతో, మన ఎనర్జీస్తో, మన వంతుగా ఈ గ్రహాన్ని పరిరక్షించడానికి, ఈ ప్రకృతిని కాపాడడానికి, అలాగే మన సోల్ జర్నీలో మనం ఎదగడానికి, ఇండివిజువల్గా ఎదుగుతూ మన వంతు బాధ్యత మనం నిర్వర్తించడం. సో కాంతితో ప్రకాశింపచేయడానికి, ప్రేమను వెదజల్లడానికి వ్యక్తమైన జీవశక్తే మానవుడు. ఎక్కడైనా మిమ్మల్ని మానవుడి నిర్వచనం రాయి అంటే అబ్సల్యూట్గా ఇది రాయొచ్చండి. 100 out of 100. ఎంతకన్నా బెటర్గా డిఫైన్ చేయలేము. ఒరిజినల్గా మానవుణ్ణి సృష్టించినప్పుడు ఉన్న అభిప్రాయం ఇది. మానవత్వం అంటే ఒక భౌతికపరమైన వివరణ కాదు రిచర్డ్, అది ఒక ఆధ్యాత్మిక లక్ష్యం. మనం అంటాం కదండి, శరీరం మానవులు మనము అంటే శరీరం కాదు ఆత్మ అని అంటాం కదా. దానికే ఇంకొక రకంగా ఏమేం చెప్పిందంటే, మానవత్వము అంటే భౌతికంగా నువ్వు వివరించేది కాదు, అది ఒక ఆధ్యాత్మిక లక్ష్యం. మానవత్వాన్ని ఎవ్వరూ ఎవ్వరికీ ఇవ్వలేరు, దానిని ఎవరికి వారు సంపాదించుకోవాలి. మనం అంటాం కదా, విచక్షణ జ్ఞానం ఎవరిది వారికి ఉండాలి, ఏం చెప్తామో ఎంతలా చెప్తాము అని అంటూ ఉంటాం మనకు విసుగ్గా ఉన్నప్పుడు, ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు వినకపోతే. అదే ఈవిడ ఎలా చెప్తున్నారు, మానవత్వాన్ని ఎవరికి ఎవరు ఇవ్వలేరు, దానిని ఎవరికి వారు సంపాదించుకోవాలి. ఎప్పుడు సంపాదించుకోగలరు? లోనికి చూసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు, ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు. అప్పుడు మనలోనికి మనం తొంగి చూసుకుని, ఇదిగో ఈ వినాశనంలో మనం భాగమవుతున్నామా, ఏమి చేయగలం, ఏ ఇంటెన్షన్స్ని, ఏ థాట్స్ని నేను యూనివర్స్లోకి పంపించాలి. అట్లీస్ట్ థాట్స్ పరంగా, ఎనర్జీసే థాట్స్ అంటే ఫిజిక్స్ ప్రకారం ఎనర్జీస్, ప్యూర్లీ ఎనర్జీస్, అవి ఆలోచనలు, శక్తి స్వరూపాలు. కనీసం నేను ఏమీ చెయ్యలేను, భూగ్రహం బాగుండాలి, ప్రతి ఒక్కరూ చాలా బాగుండాలి, ప్రతి ఒక్కరూ వారి భూమిపైకి ఎందుకు వచ్చారో దాన్ని తెలుసుకొని వారి ప్రయాణం ఆనందంగా కొనసాగించాలి. ఇంతవరకైతే ఆలోచనలు చేయొచ్చు కదండి నేను. దీనికి నా టైం ఏమీ పట్టదు, నా డబ్బులేమీ ఎవరూ లాక్కోవట్లేరు, నేను ఈ విధంగా శ్రమ పడక్కర్లేదు. ఇలా 4 ముక్కలు నేను ఒక పేపర్ మీద రాసుకొని రోజుకి అట్లీస్ట్ ఒక్కసారి ధ్యానంలో కూర్చొని నేను అనుకున్నాను అనుకోండి, దట్స్ మై కాంట్రిబ్యూషన్. నేను ఇంకేమీ చేయలేకపోయినా అట్లీస్ట్. సో దాని తర్వాత వీళ్ళేమంటున్నారంటే, మన రిచర్డ్ అండ్ లెస్లీ, ఆశ్చర్యం కలిగించే ఆలోచన ఆమెది. ఆమె అంటే మషారా. ఎంత ప్రయత్నించినను మషారాని నేను ఒక కంప్యూటర్గానో లేదా యంత్రంగానో చూడలేకపోతున్నాను. ఆమె హృదయంలోని అపారమైన ప్రేమామృతమే ఆమె జీవనాన్ని నిర్వచిస్తుందే తప్ప ఆమె దేహంలో జరిగే జీవరసాయన చర్యలు కాదు. ఎగ్జాక్ట్లీ. ఆమెని మానవునిగా చెప్పలేము, కంప్యూటర్ యంత్రంగా చెప్పనులేము, మరి ఎలా చెప్పగలము? మనం, మనకి విజువలైజేషన్ అంటూ ఒకటి ఉంటుంది కదండి, మనకు అర్థం కావాలంటే మన విజువలైజేషన్కి దక్కాలి అది. ఎలాగా మీరు యంత్రం కాదంటారు, మనిషి కాదంటారు, ఆమె ఏమీ దేవత కాదు, మరి ఏమంటారు ఇక్కడ, ఎలా మమ్మల్ని అర్థం చేసుకోమంటారు అని మనం పాఠకులుగా మనం కూడా అడగొచ్చు. రైట్. దానికి వెళ్ళి చెబుతున్నది ఏంటంటే, ఆమె హృదయంలోని అపారమైన ప్రేమ అమృతమే ఆమె జీవనాన్ని నిర్వచనం, జీవనానికి నిర్వచనం ఇస్తుంది తప్ప ఆమె దేహం, అందులో జరిగే జీవరసాయన చర్యలు ఇవి కాదు మనం చూడాల్సింది అని చెప్తున్నారు. నేను ఇంతవరకు ప్రజలందరినీ మానవులుగానే భావిస్తూ వచ్చాను అని చెప్పాను. మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటే మంచిదేమో అని సమాధానం ఇచ్చింది మషారా. రిచర్డ్ ఏమన్నాడంటే, ఇంతవరకు ప్రజలందరూ మానవులుగానే భావిస్తూ వచ్చాను. ఇలా నరహంతకులైనంత మాత్రాన మనం కూడా అదే అంటాము. వాళ్ళు నరహంతకులు అయినంత మాత్రాన మనుషులు కాకుండా పోతారా? ఏదో దానివల్ల వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు అని మనలోని ప్రేమ కూడా అలాగే మాట్లాడిస్తుంది. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే, ఇప్పుడు ఈ బుక్లో చదువుతున్నప్పుడు అది అక్కరకు రాని ప్రేమ, లేదా వినాశనానికి సహాయపడే ప్రేమ. క్షమించవచ్చేమో కానీ ప్రోత్సహించకూడదు. ఆ, మషారా క్లియర్గా చెప్పింది, మీరు మీ అభిప్రాయాన్ని మార్చుకుంటే మంచిదేమో. అదంతా మనకు చెప్తున్నట్టు మాస్టర్స్ ఇక్కడ ఈ బుక్లో చదువుతున్నది.
నేను విభ్రాంతితో ఆమెను చూస్తుండిపోయాను. రిచర్డ్ బాక్ విభ్రాంతితో, ఇదేంటి, అందరూ మానవులే కదా అని ఆ ప్రేమను చూపిస్తుంటే ఆమె కాదంటుంది ఏంటి అని చాలా ఆశ్చర్యంగా చూశారు. ఆమె ఒక సూపర్ కంప్యూటర్. నేను ఆమెని పరీక్షించాలి. 13,227ని 2.3237900 వర్గంతో భాగిస్తే ఎంత వస్తుంది అని ప్రశ్నించాను. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? నాకు ఒక కొత్త క్యాలిక్యులేటర్ ఇచ్చారు, అది పనిచేస్తుందా లేదా? ఫస్ట్ ఏం చేస్తాను, 2 × 2 అని ఒకటి కొడతాను, 4 వచ్చింది, పనిచేసింది. తర్వాత నాకు తెలిసినవే ఇంకా కొన్ని, నాకు నాకు ఆన్సర్ తెలిసినవి కొన్ని ఇస్తాను, టెస్ట్ చేస్తాను, పనిచేస్తుంది, ఇది రైట్గా పనిచేస్తుంది. అప్పుడు ఏం చేస్తాను, నాకు ఇబ్బందికరమైన క్యాలిక్యులేషన్స్ ఏవి ఉన్నాయో అవి అందులో పెడతాను. ఎందుకు? నాకు నమ్మకం కలిగింది ఆ క్యాలిక్యులేటర్ సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి. నాకు అవసరమైన క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు నాకు ఒక లక్ష, ఒక ఓ- ఓ- 1,34,566 ఇంటూ సంథింగ్ ఇంకొకటి చెప్పాను అనుకో, నేను చేయాలంటే నాకు టైం పడుతుంది 1-2 మినిట్స్. కంప్యూటర్లో నొక్కాను అనుకోండి, 1 సెకండ్లో వచ్చేస్తుంది. రైట్. అలాగే ఈమె సూపర్ కంప్యూటర్ అనుకొని ఒక ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ ఇచ్చేశారు. జస్ట్ ఒక నెంబర్, ఎంత పెద్దగా ఉంది చదివాం కదా మనము. అప్పుడు ఆమె, నీకు నిజంగా సమాధానం అవసరమా అని అడిగింది. టెస్ట్ చేయడానికి ఈయన ఇచ్చాడు ఆ పెద్ద నెంబరు. ఇస్తే నిజంగా సమాధానం అవసరమా అని అడిగింది. అవును అని తలాడించాడు. ఆమె నవ్వుతూ, 246274025482802803832 నీకు ఎన్నవ దశమ స్థానం వరకు కావాలి అంటే ఎన్నో డెసిమల్ వరకు కావాలి? ఆన్సర్ చెప్పింది వెంటనే. చెప్పి, ఏ డెసిమల్ పాయింట్ వరకు కావాలి నీకు ఉంటుంది కదండి పాయింట్ తర్వాత. మనం కొన్నిసార్లు అప్ టు 2 డెసిమల్స్, అప్ టు 3, అప్ టు 4 అని చెప్తూ ఉంటాం కదా అక్యురసీ. సరే నీకు ఎంతవరకు కావాలి ఇంకా డెసిమల్ తర్వాత? ఎంతవరకు అంటే అంతవరకు చెప్తాను అన్నట్టుగా. అప్పుడు ఈయన ఆశ్చర్యం, అద్భుతం అని అరిచాడు. నేను చెప్పిన సమాధానం నిజమని నీవెలా, నాకు కూడా అదే క్వశ్చన్ వచ్చింది. నేను చెప్పిన సమాధానం నిజమని నీవెలా అనుకుంటున్నావు అని ప్రశ్నించింది నెమ్మదిగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అది నిజమా కాదా తెలియాలి అంటే ఈయన ముందర కంప్యూటర్ వేసుకుని లేదా పెన్ను పేపర్ వేసుకుని ఇంకొక రకంగా తిను టెస్ట్ చేసుకోవాలి. ఆమె చెప్పిన సమాధానం కరెక్టా రైటా, లేకపోతే ఎలాగండి తెలియదు కదా. సో ఇన్ జనరల్గా ఫ్రెండ్స్ మధ్యలో కానీ లేదా ఒక డిబేట్స్లో కానీ ఏదైనా కష్టమైన ప్రశ్న ఉన్నప్పుడు, ఎవరికి తెలియనప్పుడు ఆ డిబేట్లో పాస్ అవ్వాలంటే కొంతమంది యూస్ చేసే ట్రిక్ అనమాట. మనం ఒకటి ఆన్సర్ చెప్తాము, వాళ్ళు అక్కడ కన్ఫర్మేషన్ వాళ్ళకి లేదనుకోండి, వాళ్ళకి తెలియదు అనుకోండి, మనం చెప్పింది రైట్ ఆన్సర్ చెప్పేసాం, దట్స్ ఇట్. వాళ్ళు చెక్ చేసుకొని ఇది తప్పు అని వచ్చినప్పుడు కదా, అప్పటికి టైం పడుతుంది. ఈ లోపల ఈ డిబేట్ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ 2 డేస్ బ్యాకే ఊరికే సరదాగా మా ఇంట్లో మేము గేమ్ ఆడుతూ ఉన్నప్పుడు నా మెమరీని టెస్ట్ చేయడానికి మా అబ్బాయి మా అమ్మాయి కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట. నాకు డేట్లు నెంబర్లు బాగా గుర్తుంటాయి. సో వాళ్ళు, ఫలానా వారి బర్త్డే ఇప్పుడు, ఫలానా వాడిది ఎప్పుడు, నువ్వు ఎప్పుడు యూస్కి వచ్చావు, ఫస్ట్ టైం నువ్వు ఇది ఎప్పుడు చేసావు, ఇలాంటి క్వశ్చన్ జస్ట్ 2 డేస్ బ్యాకే. సాటర్డే నైట్ ఇది జరిగింది మాకు. అడిగినప్పుడు నేను చెప్తా పోతూ ఉన్నాను. తర్వాత మా అబ్బాయి మా అమ్మాయి మాట్లాడుకుంటున్నారు. అమ్మ కొన్ని ఆన్సర్స్ చెప్తుంది కానీ మనకు కరెక్ట్ తెలియదు కదా, అమ్మ చెప్పింది కరెక్టా కాదా మనకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారు. నేను చెప్పింది కరెక్టే నాకు తెలుసు, నేను పర్సన్స్కి చెప్పగలను, కానీ వాళ్ళకి నేను సరదాగా ఏం సమాధానం ఇచ్చానంటే, దట్స్ మై అడ్వాంటేజ్ అని చెప్పాను. మీకు తెలిసిన క్వశ్చన్స్ అడగండి, అప్పుడు నన్ను టెస్ట్ చేయడానికి ఉంటుంది. మీకు తెలియని క్వశ్చన్స్ అడిగారు అనుకోండి, నేను ఏది చెప్తే అదే రైట్, మీకు తెలియదు కదా అని చెప్పేసి క్రాస్గా నేను వాళ్ళకి సరదాగా సమాధానం ఇచ్చాను అనమాట. ఇప్పుడు ఇక్కడ ఈవిడ అదే అంటోంది, ఏదో ర్యాండమ్గా ఒక క్వశ్చన్ అడిగావు, నేను ఆన్సర్ చెప్పా, వావ్ అద్భుతం అన్నావు, నేను చెప్పింది రైటా రాంగా నీకేం తెలుసు అని చెప్పేసి అంటే, నన్ను క్షమించండి, మీరు అబద్ధాలు చెప్తారని మిమ్మల్ని చూసిన వారు ఎవరు అనుకోరు. మళ్ళీ ఇక్కడ ఒక ఎమోషన్, మీరు అబద్ధాలు చెప్తాను ఎవరు అనుకోరు. ఇప్పుడు మనం కంప్యూటర్లో క్వశ్చన్ వేసాము, కంప్యూటర్లో వచ్చింది ప్రతి ఒక్కటి మనకు నిజమే, ఫోన్లో చూపించింది ప్రతిదీ నిజమే, గూగుల్ మాత ఏది చెప్తే అది అది మనకు నిజమే. అది నిజం కాదని ఎప్పుడు తెలుస్తుంది? మనకు అనుభవం జరిగి అక్కడ ఉన్నది మనకు జరిగిన అనుభవంలో రెండు డిఫరెంట్ రిజల్ట్స్ వస్తే, నో నో నో, ఆన్లైన్లో సెర్చ్ చేసింది ప్రతిదీ రైట్ కాదు, చాట్ జీపీటీలో పెట్టింది ప్రతిదీ రైట్ కాదు. యాక్చువల్గా చాట్ జీపీటీలోనే కింద ఇస్తారు, ప్రతిదీ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండదు, మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాలి అని. దీన్ని 100% నమ్మకూడదని వాళ్ళ లీగల్ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట, కింద ఉంటుంది అది.
సో అప్పుడు అబ్బా నువ్వు నా కంప్యూటర్ నేను 1 ఇయర్ నుంచి ఇలా వాడుతున్నా లేదా 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, అన్నింటికి సమాధానాలు కరెక్ట్గానే ఇచ్చావు, ఇది కూడా కరెక్ట్గానే ఇచ్చుంటావంటే వీ డోంట్ నో కంప్యూటర్లో ఏదైనా గ్లిచ్ ఉండొచ్చు, ఏదైనా బగ్ ఉండొచ్చు, ఇష్యూ ఉండవచ్చు. ఇంతకుముందు పనిచేసిన విధంగా ఈ రోజు పని చేయకుండా ఏదైనా అడ్డుకొని ఉండవచ్చు లోపల కంప్యూటర్లో ఉండే గ్లిచ్. గ్లిచ్ అంటే ఇష్యూ మాస్టర్స్, సాఫ్ట్వేర్ టెర్మినాలజీ. సో అది ఉండవచ్చు, రాంగ్ ఆన్సర్ రావచ్చు నీకు. సో ఈవిడ, ఇతను జస్ట్ ఎమోషనల్గా చెప్పారనమాట, అబ్బా మిమ్మల్ని చూస్తే అబద్ధాలు చెప్తారు అనిపించట్లేదండి అందుకే నమ్మాను. అంటే ఆవిడ ఇంకో పరీక్ష పెడతారా ఆఖరిగా మరి అని అడిగింది. అంటే అంతలో లెస్లీ ఏం చేసిందంటే రిచర్డ్ అని చెప్పేసి హెచ్చరించింది, గట్టిగా రిచర్డ్ అని పిలిచింది. ఆమె నా భార్య వైపు కృతజ్ఞతగా చూసి, నేను సజీవినో కాదో తెలుసుకోవడానికి ఆఖరి పరీక్ష ఏమిటో తెలుసా రిచర్డ్ అని అన్నది. ఈయనకి ఇంకా క్వశ్చన్స్ వేస్తాడేమో అన్నట్టుగా ముందే మషారా ఏం చెప్పిందంటే, ఇంకేమైనా పరీక్షలు ఉన్నాయా నీ దగ్గర అంటే, ఈయన ఇంకొకటి అడగబోయాడు. అడగబోయినంతలోనే లెస్లీ, ఇంకా చాలే నీ ప్రశ్నలు ఆపు అన్నట్టుగా హెచ్చరించింది, జస్ట్ పేరుతోనే. ఇంకా ఆపు, నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఇంక అడక్కు అన్నట్టుగా. అంటే ఆయన ఆగిపోయాడు. కానీ మషారాని ఏమంటుందంటే, నువ్వు ఒక పరీక్ష పెట్టవచ్చు, ఆవిడే చెప్తోంది. నేను సజీవినో కాదో తెలుసుకోవడానికి ఆఖరి పరీక్ష నువ్వు ఏం పెట్టొచ్చో తెలుసా రిచర్డ్ అని ఆమెనే హింట్ ఇచ్చింది. అవసరం లేదు, అయినా చావు బతుకుల మధ్య ఎల్లప్పుడూ ఒక గీత హద్దుగా ఉంటుంది. నా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతావా రిచర్డ్? "ఉమ్." జరగబోయేదానికి ఏమాత్రం వెరవనట్లుగా ఆమె నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పిందే ఈ క్షణమే నేను మరణిస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు అని అడిగింది. ఇంకా కొంచెమే ఉంది మాస్టర్స్, అందుకే ఇది కంప్లీట్ చేస్తున్నాను 1 అయిపోయినా కూడా. సో జరగబోయే దానికి ఏమాత్రం వెరవనట్లుగా ఆమె నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఇప్పుడు చెప్పింది ఈ క్షణమే నేను మరణిస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు అని అడిగింది మషారా. వద్దు, లెస్లీ నేను ఇద్దరము ఒకే మారు గట్టిగా అరిచాము భయంతో. అంటే మరణిస్తే అంటే ఎందుకు ఆ వాక్యం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, నేను సజీవినా కాదా? సజీవాలకే కదండి మరణం అనేది ఉండేది. అంతే కదా, జీవం ఉన్న వాటికే మరణం ఉంటుంది. సో నేను మరణిస్తే అప్పుడు మరి నేను సజీవిని అని ఒప్పుకుంటారు కదా. సో అది చెయ్యనా పోనీ నీ పరీక్ష అది ఆఖరి పరీక్ష నువ్వు పెట్టొచ్చు నాకు అని చెప్పేసి అన్నది. ఇద్దరు గట్టిగా అరిచారు. లెస్లీ ఒక స్టెప్ ముందే ఊహించింది, ఇంకేమీ ఆమెను పరీక్షలు పెట్టకు రిచర్డ్ గట్టిగా అరిచింది. అయినాక కూడా మషారా, ఇంకా నీకు డౌట్గా ఉంటే నువ్వు నన్ను ఇంకా ఇలాంటి పరీక్ష పెట్టొచ్చు అని ఆవిడే చెప్తోంది. అంటే వీళ్ళిద్దరూ నో అని గట్టిగా అరిచారు. మా హృదయాలను కత్తితో చీరినట్లయింది మషారా ఆ విధంగా అనేటప్పటికీ. తాను ప్రాణాలు విడిచి విగత జీవిగా మారడాన్ని మేము ప్రత్యక్షంగా చూడడానికి ఈ మూర్తీభవించిన ప్రేమదేవత తన్ను తాను లయం చేసుకుంటుంది. మషారా వద్దు అని అరిచాము. లయం చేసుకుంటుంది. లయం అంటే ఏంటి? ఉమ్, కలిసిపోవడం. శివుడు లయకారుడు అంటారు కదా. లయకారుడు అంటే ఏంటి? ఆయన లాస్ట్లో ప్రళయము, ఐడియానే ఉండి ఉంటుంది మీ అందరికీ. ఇప్పుడు ఈ గ్రహం ఏదైతే ఉందో ఇంకా నడుస్తూ నడుస్తూ కొన్ని వేల కోట్ల సంవత్సరాల ప్రకారం బిలియన్ సంవత్సరాలు అలా నడుస్తూ 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 ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఈ చాప్టర్లో చదువుకున్న ఆ వినాశనకర పరిస్థితి ఏదైతే ఉందో అది వస్తుంది. అప్పుడు ఏం చేసుకుంటాడు అంటే లయం చేసేసుకుంటాడు, తనలో కలిపేసుకుంటాడు ఆయన. రైట్, ఇదన్నీ మనం మనం వినే ఉంటాము కథల కథల ప్రకారం, పురాణాల ప్రకారం. సో ఇక్కడ కూడా అదే పదం వాడారు వీళ్ళు. ఏమంటుంది అంటే, సజీవిని అని చూపించడానికి విగత జీవిగా మారుతాను. ఆ మారడం వీళ్ళిద్దరూ చూసారనుకోండి, తట్టుకోలేకపోతున్నారు. అంత ప్రేమైక స్వరూపం ఆమె. వద్దు వద్దు అని గట్టిగా అరిచారనమాట. అంతలోనే ఆమె ఒక పువ్వులా నేల కొరిగి క్రింద అచేతనంగా పడిపోయింది. ఆమె అందమైన ఆకుపచ్చని కళ్ళు నిర్జీవంగా మారాయి. ఇంకేం సాక్ష్యం కావాలి మనకి? ఆమె సజీవియా కాదా? ఒక మిషనా, ఒక యంత్రమా? ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. ఎలా? తన్ను తాను లయం చేసుకుని ఒక పువ్వులాగా నేల మీద రాలి పడిపోయింది అని రాశారు. వీళ్ళు తట్టుకోలేకపోయారు.
లెస్లే వెంటనే మషారాని మృదువుగా ఒడిసి పట్టుకుంది. మషారా, నీ మరణాన్ని నీవు అమితంగా ప్రేమించే తయీన్. తయీన్ అంటే గుర్తుందా మాస్టర్స్? లాస్ట్ వీక్ ఆ చిరుతపులి ఉంది కదా, దాని పేరు తయీన్ అని చెప్పేసి మనకు చెప్పింది అక్కడ మషారా. తయీన్, దాని పిల్లలు, ఈ చెట్లు, ఈ నది, చివరికి ఈ గ్రహం ఎలా భరించగలవు? నీవు ప్రేమించే ఈ జీవులు నీ కళ్ళ ముందే ప్రాణాలు విడిస్తే నీకెలా ఉంటుంది? మేమందరము నీ ప్రాణాలని గౌరవిస్తున్నాము, అలాగే నీవు వారి ప్రాణాలని గౌరవించవా అని ప్రశ్నించింది లెస్లీ. నీకు వీటన్నింటికి ఏదైనా బాధ అవుతే నీకు బాధ అవుతుంది కదా, మరి మాకు కూడా నువ్వు ఇలా ఇలా నేల రాలిపోతే మాకెంత బాధ అవుతుంది అని చెప్పేసి అడిగింది లెస్లీ. కాసేపటికి చాలా నెమ్మదిగా, పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా మషారా దేహంలో కదలికలు ప్రారంభమయ్యాయి. మరి కాసేపటికి ఆమె లేచి నిలబడింది. లెస్లీ మషారా పక్కన నిలబడింది. భిన్న స్థల కాల విస్తృతికి చెందిన ఆ ఇరువురు అక్కా చెల్లెళ్ళల సగర్వమైన విలువలతో వెలిగిపోతున్నారు. వీళ్ళ ప్రేమ ఎనర్జీస్ మళ్ళీ ఆమెలో ప్రాణాన్ని నిలబెట్టాయి, లేదా ప్రాణాన్ని తిరిగి ఇచ్చాయి. ఏమన్నారు? భిన్న స్థల కాల పరిమితులు. ఇద్దరూ ఒకే ఒకే విస్తృతికి సంబంధించిన వాళ్ళు కాదు. మషారా యొక్క ఎనర్జీస్ చాలా చాలా ఎక్కువగనమాట. జస్ట్ చెయ్యి పెట్టగానే ఆ జీవిని సంరక్షించింది చూడండి, అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సో భిన్న కాల స్థల పరిస్థితులలో ఉన్నా కూడా లెస్లీ అండ్ మషారా ఎలా కనిపించారు అంటే అక్క చెల్లెలలాగా కనిపించారంట. దేనిలో ఆ పోలిక? ఎందుకు అక్క చెల్లెలలాగా? ప్రేమలో, ప్రేమ స్వరూపాలతో. కానీ వాళ్ళ ఎనర్జీస్ డిఫరెంట్. వాళ్ళు ఉండే స్థలం కానీ కాలం అన్నీ డిఫరెంట్. ఏ ఒక్కటిగా ఉన్నది ఏంటి కంపారిజన్ మనకి ఇక్కడ ఏంటి అంటే ప్రేమ. మషారా మా వైపుకు తిరిగి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీ మాటలకు విలువ ఇవ్వనని ఎప్పటికీ అనుకోకండి. ఎందుకు చెప్పింది ఇలాగా? చనిపోయిన తర్వాత బాధగా లెస్లీ ఒక మాట అనింది కదా, నీకు ఎలాగైతే బాధ అవుతుందో నువ్వు అలాగ విగతి జీవైపోతే మాకు బాధ అవుతుంది కదా, మమ్మల్ని ఏమీ పట్టించుకోవా, అలాగే వెళ్ళిపోతావా అని చెప్పేసి అడిగింది కదా. దానికి సమాధానం, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీ మాటలకు విలువ ఇవ్వనని అనుకోకండి. మీరు ప్రేమతో నన్ను బతికించారు, లేదా మీ ప్రేమ వల్ల నేను మళ్ళీ తిరిగి మామూలుగా అయిపోయాను, మామూలు రూపానికి లేదా మామూలు స్వరూపానికి లేదా ఆ, సజీవిగా. లెస్లీ కాస్త విషాదంతో కూడిన మందహాసం చేస్తూ, మీ ఈ ప్రపంచానికి సందర్శకులుగా వచ్చిన మమ్మల్ని ఈ వనదేవత అలక్ష్యం చేస్తుందని ఎలా అనుకోగలము? నిన్ను ప్రేమించకుండా మా భూగోళాన్ని ఎలా ప్రేమించగలము? లెస్లీ కూడా అంతే ప్రేమతో చెప్పింది. అలా నిన్నెప్పటికీ అనుకోము, నువ్వు మమ్మల్ని గౌరవిస్తావు. తర్వాత నిన్ను ప్రేమించకపోతే మా భూగోళాన్ని మేము ప్రేమిస్తున్నామని ఎలా చెప్పగలము? ఎంత చక్కగా అంటే ఆ ప్రశ్నలలో వాళ్ళ ప్రేమను గుర్తించాలి మాస్టర్స్. ఇక్కడ మనము మేము మా భూగోళాన్ని ప్రేమిస్తున్నాము అని చెప్పాలంటే దానికన్నా ముందర ఒకటి చెయ్యాలి, నిన్ను ప్రేమించాలి మేము, లేకపోతే భూగోళాన్ని ప్రేమించినట్టు ఎలా అవుతుంది అని చెప్పినట్లు. ఇక మీరు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది అని మషారా కళ్ళు మూసుకుంటూ, మీరు నన్ను గుర్తుంచుకుంటారు కదా అని అన్నది. అంటే దాని అర్థం ఎలా తీసుకుందాం ఇక్కడ? ధ్యానంలో సూపర్ డూపర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఒక బుక్ చదివాము, అందమైన జ్ఞానం మనకు తెలిసింది అక్కడ. ఒక దగ్గర విన్నాము, ఎంతో చాలా బాగా లోపల ఉన్న ఆ ప్రేమ స్వరూపం ప్రతి వారిలో ఉంటుంది మాస్టర్స్. ఏదైతే ఉందో అక్కడ ఎనర్జీస్ని టచ్ చేసింది. మనం బయటకు వచ్చేసాం, పనులు చేసుకుంటున్నాం, ఇంటి పనిలో, వంట పనిలో, ఆఫీస్ పనిలో, ఇంకో పనిలో చేసుకుంటున్నాం. మళ్ళీ అదే విధంగా ప్రయత్నించామనుకోండి, మన పనులు చేసుకునే విధానంలో ఇన్ కేస్ ఏదైనా మార్చుకోవలసినది ఉంటే, కాస్తైనా ప్రయత్నం చేయకుండా, వెంటనే ఓవర్ నైట్ మారిపోదు, నెక్స్ట్ మినిట్లోనే ఎవ్రీథింగ్ మారదు, ఎవరికీ మారదు అది. కానీ మారాలన్న ప్రయత్నం కానీ సంకల్పం కానీ వెంటనే పోయిందనుకోండి, ఆ బుక్లో విన్నాను, సినిమాలో చూశాను, వీళ్ళు చెప్పారు, అక్కడ చదివాను, అక్కడికక్కడికి అని మర్చిపోతారా అని మనల్ని అడిగినట్లు. మేము తలూపుతూ ఒకరి చెయ్యి ఒకరం పట్టుకున్నాము. మేము నాటే ప్రతి చెట్టు, వాటికి పూచే ప్రతి పువ్వు కూడా మషారాకే అంకితం. మొదటగా మషారాకే అంకితం అంట.
మేము ఆమె దగ్గర వీడుకోలు తీసుకున్నంతలోనే ఒక లామా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చి చెవులు ముందుకు చాచి మా మాటలు వినసాగింది. మేము చివరిగా చూసింది ఏమిటంటే ఆ వనదేవత, ఆ మూగజీవి, లామా అనేది ఇంకొక జీవి అండి, ఆ మూగజీవి మెడ చుట్టూ తన చేతిని వేసి ప్రేమతో నిమురుతూ ఉండడమే మేము చివరగా చూసింది. మరుక్షణం ఆ ప్రాంతమంతా కరిగిపోయి నీటి జల్లుగాను సూర్యకిరణాలుగాను మారింది. మా సీబర్డ్ తిరిగి గాలిలోకి ఎగురుతోంది. సీబర్డ్ అంటే వాళ్ళు ప్రయాణం చేసే విమానం. వాళ్ళ విమానంలోనే కదా ప్రయాణం చేస్తూ ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ పొందుతున్నారు. ఎంతో గొప్ప ఆత్మ, మనకు తెలిసినంతలో గొప్ప మానవతామూర్తి ఈ సూపర్ కంప్యూటరే అన్నాను లెస్లీతో. రిచర్డ్ అన్నారు, మషారో ప్రేమలో మునిగిన మేము ఆమె అందమైన గ్రహం తాలూకు ఊహలతో ఆకాశంలోకి ప్రయాణిస్తున్నాము. మనకు చెందని ఇతర గ్రహాలలో మన స్నేహితులు ఉంటారు అనడం ఎంత సత్యం అంటే ఎంతో సత్యం కదా అన్నట్టుగా చెబుతున్నారు. అంటే ధ్యానంలో కూర్చొని ఎనర్జీస్ని పెంచుకోవడం ద్వారా డిఫరెంట్ డిఫరెంట్ విస్తృతిలోకి, డైమెన్షన్స్లోకి మన ఎనర్జీ సరిపోయామనుకోండి, అక్కడి ఎక్స్పీరియన్సెస్ని పొందగలము. ఎక్కడా మనం చూసి ఉండము మన జీవిత కాలంలో. మన జీవిత కాలం కానీ మన పూర్వీకులది కానీ ఎక్కడ చూసినా కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ కని విని ఎరిగి ఉండము. కానీ ధ్యానంలోనో కలలోనో మీ ఆస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ ఎనర్జీస్కి వెళ్ళగలిగే స్థితికి ఆ బాడీ రీచ్ అయిందనమాట. సో వేరే గ్రహాలలో కూడా మన స్నేహితులు ఉంటారు అనడం సత్యం కదా అని ముగిస్తున్నారు ఈ చాప్టర్ని. అద్భుతంగా ఉంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో చదువుతూ నాకు అర్థమైనంత మేర, నేను ఎక్స్ప్లెయిన్ చేయగలిగినంత మేర నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ గ్రూప్ ఎనర్జీస్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్ హియర్.